ఏమా మూసీలో అయినా, మూసీ రివర్ ఫ్రంట్లో అయినా, ఫ్యూచర్ సిటీలో అయినా రియల్ ఎస్టేట్ వాళ్ళతో, వ్యాపారవేత్తలతో ప్రభుత్వం మీటింగ్ పెడుతుంది తప్పితే అసలు ప్రజలతో మీటింగ్ పెడతలేదు. ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళు పెడతలేదు. స్టేటస్కు ఆర్డర్స్ ఉన్నాయి కోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలో భూములు తీసుకోవద్దని, దాన్ని కూడా బేఖాతరు చేసి డైరెక్ట్గా వెళ్ళి ఆక్యుపై చేసుకున్నారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేస్తున్నారు, పర్మిషన్ లేదు, భూములు లాక్కోవడానికి లేదని కోర్టు ఇచ్చినా కూడా కోర్టు ఆర్డర్ని కూడా బేఖాతరు చేసి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. సో ప్రతి చోట దౌర్జన్యం చేయడమే పనిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. కాబట్టి ఒక బలమైన ప్రతిపక్షం కావాలి. డెఫినెట్గా ఫ్యూచర్ సిటీలో కూడా రైతులు మమ్మల్ని కలిసి మాట్లాడిండ్రు, వారి పోరాటానికి కూడా మా మద్దతు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను ఇంతకుముందు అదే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. రావచ్చు, పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. ఆ సినిమాలు మేము చూసి మీరు వేసే స్టెప్పులకు మేము కూడా చప్పట్లు కొట్టవచ్చు. మా నైజాములో అన్నిటికన్నా పెద్ద కలెక్షన్ వస్తుంది మీకు. అంటే బేసికలీ సినిమా ఇండస్ట్రీ బతికేదే మన తెలంగాణ ప్రజల ఓట్లతో. తెలంగాణ యువకులకు కూడా నేను ఒకటే మాట చెప్తాను, ఆయన ఒక సినిమా యాక్టరు, ఆయన మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టరు. అక్కడి వరకు మీకు అభిమానం ఉంటే హ్యాపీ, సంతోషం. బట్ ఆయనకు మన రీజియన్కి సంబంధం లేదు. ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అక్కడ అధికారంలో ఉన్నాడు. ఆయన ఆంధ్ర వ్యక్తి. ఆయన మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 11 రోజులు, ఎవరైనా ఇంట్లో మనిషి చచ్చిపోతే ఎట్లయితే 11 రోజులు బాధపడతామో, ఆయన 11 రోజులు అన్నం తినకుండా తెలంగాణ రాష్ట్రం కోసం బాధపడ్డా అని చెప్తున్నాడు. సో నేను మా యువ మిత్రులందరినీ, మా యువతులందరినీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఆయన అక్కడ రాజకీయం చేసుకొని ఇక్కడ సినిమాలు తీసుకుంటే ఎవరికేం అభ్యంతరం లేదు. ఇక్కడ రాజకీయం మాత్రం తెలంగాణ బిడ్డలే చేయాలని చెప్పి మేము బలంగా పిడికిలెత్తి కొట్లాడి 1200 మంది బిడ్డలు చనిపోయి ఎంతోమంది ఉద్యమకారులు బలైపోతే వచ్చిన రాష్ట్రం. సో చిన్నపిల్లలుగా, యువకులుగా మీకు ఆ చరిత్ర తెలిసి ఉండకపోవచ్చు, దయచేసి తెలుసుకోండి. వాళ్ళు సినిమా యాక్టర్ల ముసుగులో వస్తారు, తర్వాత మన రాష్ట్రం మీద కబ్జా పెడతారు. అంతకుముందు కూడా అదే జరిగింది. సినిమాల ముసుగులో వచ్చిండ్రు, మీ భాష బాగాలేదు, మా భాష బాగుందని చెప్పి మొదలు పెడతారు. మీరు పుట్టినప్పుడు, ఈ యువతి యువకులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పుట్టినప్పుడు మమ్మల్ని ఏడిపించిర్రు. మేము తెలంగాణ యాసలో మాట్లాడలేని పరిస్థితి ఉండే. అప్పుడు కొట్లాడిన మా యాసలనే మాట్లాడతాం, మా భాషలనే మాట్లాడతామని ఏమన్నారు అప్పట్లో. మాది నా ఊరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పేరు యాదగిరి, నేను చేసేది దాదాగిరి అని చెప్పి తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతాలను అవమానించేటట్టుగా డైలాగులు ఉంటుండే ఒకప్పుడు సినిమాల్లో. కానీ తెలంగాణ ఉద్యమం తర్వాత సినిమా ఇండస్ట్రీ తెలంగాణ అటువంటి డైలెక్ట్ని హీరోలకు పెట్టడం ప్రారంభించింది, తెలంగాణ భాషలో మాట్లాడడం ఫ్యాషన్ అయింది. సో మా యూత్ అందరికి కూడా నేను అపీల్ చేస్తా ఉన్నా, ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్, ఎంజాయ్ హిజ్ మూవీస్, సీ హిజ్ డాన్సెస్, గో టు హిజ్ మూవీస్, బట్ పొలిటికలీ హీజ్ అన్ఫిట్, హీ కెనాట్ కమ్ ఇన్ టు అవర్ స్టేట్. అందుకు మనం కొట్లాడిందే ఆయన కోసం, కొట్లాడిందే ఇట్లాంటి వ్యక్తులను మన దగ్గర రాకుండా ఉండడం కోసం. సో రండి, పోండి, సినిమాలు తీసుకోండి, మేకప్లు చెప్పుకోండి, ప్యాకప్లు చెప్పుకోండి, కానీ మా సెక్రటేరియట్ దిక్కు చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. థ్యాంక్ యూ. అంతేనా, ఇంకేం లేదు. జై తెలంగాణ, జై తెలంగాణ. సారీ అన్న, మైక్ లేకుండే, మీకు పత్రికా మిత్రులకు ఇబ్బంది అయితే క్షమించాలి. జై తెలంగాణ. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి, తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు అయితేనేమి, అదేవిధంగా ఆదివాసీలకు అండగా నిలబడ్డటువంటి ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు గారు అయితేనేంటిది, లెఫ్టిస్ట్ భావజాలాన్ని తన మదిలో నింపుకొని జీవిత పర్యంతం ఇప్పటికి కూడా కొట్లాడుతున్నటువంటి వరవర్రావు గారు అయితేనేమి, ఇట్లా ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది ఉన్నారు. మరి యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలిచిన మహిళా శిరోమణి రాణి రుద్రమదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఈ జిల్లాలో మరి తెలంగాణ రక్షణ సేన పెట్టిన తర్వాత మొదటిసారి పర్యటిస్తూ ఉన్నాం. వరంగల్, హనుమకొండ, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా, వినమ్రంగా మరి మా పార్టీని ఆదరించమని, సరికొత్త ఎజెండాతో వస్తున్నటువంటి మా పార్టీకి, పార్టీ శ్రేణులకు అండగా నిలవమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మరి ఇవాళ వరంగల్ ఈస్ట్, ఇది వెస్ట్, వరంగల్ వెస్ట్లో మరి హనుమకొండ, వరంగల్కి సంబంధించిన కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం టీఆర్ఎస్ది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా అనేక కార్యాలయాలు కూడా ప్రారంభించుకుంటాం. పెద్ద ఎత్తున పార్టీని కూడా మరి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇవాళ ఈ రాష్ట్రంలో కొత్త పార్టీ ఏం అవసరం ఉంది అనేది ఒక్కసారి వరంగల్ ప్రజలు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి 3 పార్టీలు, అది బీఆర్ఎస్ కావచ్చు,
కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు చేసినామని చెప్పినప్పటికీ ఇప్పటికీ వరంగల్లో ఇండ్లు లేని పేదలు అనేకం ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికీ కేవలం పెన్షన్ మీద బతుకుతున్నటువంటి పేదలు అనేక మంది ఉన్నారు. వరంగల్ పట్టణాన్నే చూసుకుంటే వరంగల్, హనుమకొండ, కాజీపేట్, ట్రై సిటీస్ని చూసుకున్నా కూడా మరి అప్పుడెప్పుడో పెట్టినటువంటి విద్యా సంస్థలు తప్పితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంతవరకు ఒక కొత్త విద్యా సంస్థ కూడా రాలేదు. అది ఎన్ఐటి కానీ, ఆర్ఈసి కానీ, కాకతీయ కానీ అంతకుముందు ఎప్పుడో పెట్టినాయి. కానీ తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత సగర్వంగా ఇదిగో మా బిడ్డలకు ఒక విద్యా సంస్థను పెడుతున్నాం, ఇదిగో మా బిడ్డలకు కొత్త యూనివర్సిటీ ఇస్తున్నాం అనేటటువంటి ఆలోచనతో ఏ ఒక్కటి కూడా ఏర్పాటు జరగలేదు. అంటే అటు విద్యలో చూసుకున్నా, ఇటు వైద్యంలో చూసుకున్నా, ఉద్యోగాల కల్పన పరంగా చూసుకున్నా, పరిశ్రమల పరంగా చూసుకున్నా, ఎట్లా చూసుకున్నా సరే తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో మార్పు ఏం జరిగింది అని అంటే ఉన్న ఒక్క జిల్లాను తీసి అనేక జిల్లాలు చేసుకోవడం, దానిలో రకరకాల కన్ఫ్యూజన్లు, దానిలో చాలా అవినీతి, అది ఏ పరిపాలన అయినా సరే జరుగుతూ వచ్చింది. ఇవాళ మీరు చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్కి సంబంధించి ఆలోచన చేసుకుంటే ఇప్పుడు కూడా యాజ్ ఆన్ టుడే కూడా ఒక కమిషనర్ లేడు. కలెక్టరే యాక్టింగ్ కమిషనర్. ఎందుకు లేడు కమిషనర్ అంటే హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ వరంగల్, అంత పెద్ద వ్యాపారం జరిగేటటువంటి సిటీ అయినా సరే ప్రభుత్వానికి పట్టిలేదు. ఇద్దరు మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి 5200 కోట్లతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా అని చెప్తే దానికి ఇంతవరకు దిక్కు మొక్కు లేదు, కనీసం ఒక ఆలోచన లేదు. అవన్నీ పక్కన పెడితే అసలు కంప్లీట్ హన్మకొండ, వరంగల్, కాజీపేట్, ట్రై సిటీకి సంబంధించి ఇంతవరకు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించుకోలేకపోయినా. అంటే ఎటుపోతున్నాం మనం, రాష్ట్రం ఎందుకు సాధించుకున్నాం అనే ప్రశ్న ఇవాళ ప్రతి యువకుల్లోనూ, ప్రతి మహిళలోనూ, ప్రతి మేధావిని కూడా వేధిస్తున్నటువంటి ప్రశ్న. కాబట్టి తెచ్చుకున్నటువంటి తెలంగాణను, వరంగల్ను బాగా చేసుకోవాలంటే అందరం కూడా పిడికిలు బిగించి ముందుకు నడవాల్సిందే అనేటటువంటి ఆలోచనతోని మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక కొత్త ప్రత్యామ్నాయ శక్తిగా, రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా మేము ముందుకు రావడం జరిగింది. మరి వాళ్ళని వీళ్ళని తిడుతున్నారు, మీరేం చెప్తారంటే మేము ఒక 5 ముఖ్యమైనటువంటి ఎజెండా పెట్టుకున్నాం. పాంచజన్యం అని దానికి పేరు పెట్టుకోవడం జరిగింది. మా ఆలోచన ఒకటే, తెలంగాణ రక్షణ సేన నుండి, టీఆర్ఎస్ నుండి ఏ పేద ఇంటి బిడ్డ కూడా ప్రైవేట్ స్కూల్కి పోయినా సరే వాళ్ళకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చదివించుకోవాలి, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా వైద్యమైనా సరే ఇక్కడ కూడా ఖర్చు కావద్దు.